నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. జాతీయ స్థాయిలో ఏదైనా అనుకోని సంక్షోభం వస్తే కంగారు పడకుండా మన ఇంటిని ఒక కోటలా ఎలా మార్చుకోవాలో, ఒక పక్కా ప్లాన్ ఎలా ఏసుకోవాలో మాట్లాడుకుందాం. అనిశ్చితి అనేది ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది కదా, కానీ కాస్త అవగాహన ఉంటే ఆ ఆందోళననే మన బలంగా మార్చుకోవచ్చు. అస్సలు మన చుట్టూ రోజూ జరిగే పనులు, సేవలు ఒక్కసారిగా ఆగిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఏదైనా సరిహద్దుల్లో టెన్షన్ వచ్చినా, లేదా పెద్ద సైబర్ అటాక్ జరిగినా దాని దెబ్బ ముందుగా పడేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలమీదే. క్షణాల్లో రోజువారీ ఆదాయమాగిపోవచ్చు. కనీస అవసరాలు, సరుకుల సప్లై నిలిచిపోవచ్చు. ఇలాంటివి సడన్గా జరిగినప్పుడు తట్టుకోవాలంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటో ముందుగానే గ్రహించడం చాలా ముఖ్యం. అందుకే ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి మనం ఒక 6 ముఖ్యమైన అంశాలను ఈరోజు చూద్దాం. అవేంటంటే: భయం లేకుండా సంక్షోభాలను ఎదుర్కోవడం, అవసరమైన రోజువారీ వస్తువుల భద్రత, అత్యవసర ఆర్థిక భద్రత, ముఖ్యమైన కుటుంబ పత్రాల రక్షణ, విద్యుత్, ఆరోగ్యం, కమ్యూనికేషన్, అలాగే మానసిక స్థైర్యం. సరే, ముందుగా మొదటి అంశం భయం లేకుండా సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. ఇక్కడే అసలు పాయింట్ ఉందండి. భయపడటం కంటే ముందస్తు సన్నాహకమే ఎల్లప్పుడూ మెరుగైనది. ఇదేదో ఊరికే చెప్పిన మాట కాదు. మన ఈ మొత్తం విశ్లేషణకు ఇదే పునాది. ముందుగానే ప్రిపేర్ అయ్యున్న కుటుంబం విపత్తు వచ్చినప్పుడు అస్సలు పానికవ్వదు, చాలా సమర్థవంతంగా రియాక్ట్ అవుతుంది. ఈ ఒక్క నిజాన్ని ఎప్పుడూ మైండ్లో పెట్టుకోవాలి. ఇక రెండవ అంశం చూస్తే అవసరమైన రోజువారీ వస్తువుల భద్రత. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 15 నుండి 30. ఏదైనా జరిగి సడన్గా సప్లై చైన్ దెబ్బతిన్నా, షాపులు మూసేసినా కనీసం 15 నుండి 30 రోజులపాటు సరిపోయే ప్రాథమిక వస్తువులు ఇంట్లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే బయట పరిస్థితి సెట్ అవ్వడానికి కనీసం ఆ మాత్రం సమయం పట్టొచ్చు కదా. ఇది మన మొదటి రక్షణ వలయం. మరి ఆ వస్తువులేంటో తెలుసా? బియ్యం, గోధుమ పిండి, పప్పులు, వంట నూనె, ఉప్పు, చక్కెర, అలాగే ప్యాక్ చేసిన త్రాగునీరు. ఇవి బేసిక్ ఆహార భద్రతనిస్తాయి. వీటితో పాటు మిల్క్ పౌడర్, సబ్బులు లాంటివి కూడా చాలా ముఖ్యం సుమా. ఇవన్నీ ఉంటే బయట ఎలాంటి విపత్కర పరిస్థితులున్నా ఇంటి లోపల మనం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండగలం. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడానికి, కంగారులో ఎగబడి కొనేయడానికి చాలా తేడా ఉంది. ఏదైనా జరగగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి దొరికిందల్లా కొనేస్తే ఏమవుతుంది? మార్కెట్లో కృత్రిమ కొరత వస్తుంది, ధరలు ఆకాశాన్నే అంటుతాయి. అలా కాకుండా ముందే కొద్ది కొద్దిగా కొనిపెట్టుకోవడం ఎంతో తెలివైన పని కదా. నెక్స్ట్ మూడవ అంశం అత్యవసర ఆర్థిక భద్రతను నిర్మించడం, మన ఫైనాన్షియల్ సేఫ్టీ. ఈ రోజుల్లో మనం యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎంల మీద ఎంతలా ఆధారపడుతున్నామో ఆలోచించండి. ఒకవేళ ఇంటర్నెట్ కట్ అయితే పరిస్థితేంటి? బ్యాంక్ సర్వర్ల మీద సైబర్ దాడులు జరిగితే మన అకౌంట్లో ఎంత డబ్బున్నా క్షణాల్లో అది పనికిరాకుండా పోతుంది. అదండి వాస్తవం. అందుకే చేతిలో ఎంతో కొంత క్యాష్ ఉంచుకోవడం తప్పనిసరి. మరి ఈ ఆర్థిక స్థిరత్వం కోసం ఏం చేయాలి? చాలా సింపుల్. ఒక 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇంట్లో ఎప్పుడూ కొంత ఎమర్జెన్సీ క్యాష్ ఉంచుకోవడం. సెకండ్, థర్డ్ ఏంటంటే అనవసరమైన అప్పులు తగ్గించుకోవడం, వృధా ఖర్చులు ఆపేయడం. ఇక లాస్ట్ అండ్ బెస్ట్ స్టెప్, ప్రతి నెల కొద్దిగా పక్కన పెడుతూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడం. కష్టమొచ్చినప్పుడు ఈ చిన్న మొత్తమే మనల్ని కాపాడే పెద్ద ఆయుధం అవుతుంది. ఇక 4వ అంశం ముఖ్యమైన కుటుంబ పత్రాల రక్షణ, డాక్యుమెంట్స్ భద్రత. ఒకవేళ అత్యవసరంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చినా, లేదా ప్రభుత్వ సాయం పొందాలన్నా ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్లు, ఇన్సూరెన్స్ పేపర్లు, అలాగే సర్టిఫికెట్లు ఇవన్నీ ఎంతో అవసరం. ఇవి లేకుండా మన గుర్తింపును, మన ఆస్తిని ఎలా నిరూపించుకోగలం? అందుకే ఇవి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన ట్రిక్ ఉందండి. దీనికోసం డ్యూయల్ స్ట్రాటజీ, అంటే 2 రకాల పద్ధతులు ఫాలో అవ్వాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తడవకుండా ఒక వాటర్ప్రూఫ్ ఫోల్డర్లో జాగ్రత్త చెయ్యాలి. అదే సమయంలో వాటన్నింటినీ స్కాన్ చేసి ఫోన్లోనో లేదా క్లౌడ్ స్టోరేజ్లో డిజిటల్ బ్యాకప్ తప్పకుండా పెట్టుకోవాలి. వానలొచ్చినా, ఫోన్ పాడైనా మన డాక్యుమెంట్స్ సేఫ్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ 5వ అంశం విద్యుత్, ఆరోగ్యం మరియు కమ్యూనికేషన్.
ఏదైనా పెద్ద విపత్తు వచ్చినప్పుడు ముందుగా పోయేది పవర్, ఆ తర్వాత మొబైల్ సిగ్నల్స్, అవునా? అందుకే పవర్ బ్యాంక్, టార్చ్ లైట్లు, ఎక్స్ట్రా బ్యాటరీలు, ఎమర్జెన్సీ లైట్లు ఎప్పుడూ ఛార్జింగ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్, దాంతోపాటు మనవాళ్ల ఫోన్ నంబర్లన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయినప్పుడు ఈ పాతకాలం పద్ధతే కదా మనల్ని ఆదుకునేదే. ఇక ఆరోగ్యం విషయానికొస్తే ఇందులో అస్సలు రాజీ పడకూడదు. ఇంట్లో పెద్దవాళ్లు, చిన్నపిల్లలు లేదా బీపీ, షుగర్, ఆస్థమా లాంటివున్నవాళ్లు ఉంటే వాళ్ల మందుల స్టాక్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మెడికల్ సప్లై చైన్ ఆగిపోతే వాళ్ల పరిస్థితేంటో ఒక్కసారి ఆలోచించండి. అందుకే కనీసం నెల రోజులకి సరిపడా మెడిసిన్స్ ఎప్పుడూ ఇంట్లో ఉండాల్సిందే. చివరిగా 6వది మరియు అన్నిటికంటే ముఖ్యమైనది మానసిక స్థైర్యం, ప్రశాంతత. సంక్షోభం రాగానే మూడుగా వచ్చేది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్. ఎడిట్ చేసిన వీడియోలు, వాట్సాప్ ఫార్వర్డ్లు ఎలాంటి భయాన్ని సృష్టిస్తాయో మనందరికీ తెలుసు. ఇలాంటప్పుడు కేవలం అధికారిక ప్రభుత్వ వర్గాల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. ఏదైనా వార్త వేరే వాళ్లకి షేర్ చేసే ముందు అది నిజమా కాదా అని 1-2 చెక్ చేసుకోవాలి. మనం ప్రశాంతంగా ఉంటేనే కదా సరైన నిర్ణయాలు తీసుకోగలం. అలాగే విపత్తు రాకముందే కుటుంబమంతా కలిసి మాట్లాడుకోవాల్సిన 3 విషయాలున్నాయి. ఎమర్జెన్సీ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని హెల్ప్ అడగాలి, అసలు ఫోన్లే పనిచేయకపోతే మనమంతా మళ్ళీ ఎక్కడ కలుసుకోవాలి. ఈ ప్లాన్ ముందే ఉందనుకోండి, గందరగోళముండదు, టెన్షన్ అస్సలే ఉండదు. చివరగా మనందరం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: రేపు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఈరోజు మన ఇల్లు సిద్ధంగా ఉందా? ఈ విశ్లేషణ ఉద్దేశం కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, వెంటనే యాక్షన్ తీసుకునేలా చేయడం. సరైన సన్నాహకమే భద్రతకు తొలిమెట్టు అంటారు కదా. ఈ చిన్న చిన్న పనులు రేపు మన కుటుంబాన్ని ఎంతగానో రక్షిస్తాయి, ఎనలేని ధైర్యాన్ని ఇస్తాయి. మరి ఈ ప్లాన్ను ఇప్పుడే మొదలుపెడదామా?